స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. బీజేపీ పార్లమెంట్ అధ్యక్షుడిగా పిక్కి నాగేంద్ర నియామకం. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. పార్లమెంట్లో అవమానకరంగా మాట్లాడిన బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గురించి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకుల డిమాండ్. కందుకూరి జన్మగృహాన్ని పరిరక్షించి పూర్వ వైభవం తెస్తాం. పునరుద్ధరణకు పురావస్తు శాఖ ద్వారా తక్షణ చర్యలు. కందుకూరి ఆశయాలను ఆస్తులను కాపాడేందుకు కృషి. వీరేశలింగం విశిష్టతపై విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తాం. జన్మగృహం టౌన్ హాల్ సందర్శించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పొత్తు ధర్మం నిర్వహిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ముందుకు సాగుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్ టి మాలతీరాణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన తూర్పుగోదావరి జిల్లా పార్లమెంట్ బీజేపీ అధ్యక్షుని నియామకం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఆమె మాట్లాడారు. ఎన్టీపీసీ తరపున 1,20,000 కోట్ల రూపాయలను విశాఖ అభివృద్ధికి ఖర్చు చేశామని, 13,500 కోట్లు పోలవరానికి, 26,000 కోట్లు అమరావతికి, 4,800 కోట్లు పంచాయతీల అభివృద్ధి కొరకు మంజూరు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని ఆమె అన్నారు. వర్గ విభేదాలు లేకుండా సంస్థాగత బలం, కార్యాచరణ బలం రెండు కళ్ళుగా చేసుకుని ఏకతాటిపై నడవాలని, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా అంకిత భావంతో పనిచేయాలని అన్నారు. సోము వీర్రాజ్ మాట్లాడుతూ తరపర భేదం లేకుండా పార్టీ ఉనికి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని అన్నారు. మాజీ అధ్యక్షులు బొమ్ముల దత్తు మాట్లాడుతూ తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కార్యకర్తలు తమకు ఎంతో అండదండగా నిలిచారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా నియామకమైన పిక్కి నాగేంద్రకు అంతే మద్దతుగా నిలవాలని అన్నారు. పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షునిగా పిక్కి నాగేంద్రకు నియామక పత్రం అందజేసి అధ్యక్షునిగా ప్రకటించారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మధుకర్జీ, జాతీయ బీజేపీ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు సూర్యనారాయణరాజు, మాజీ జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు, అడవాల రామకృష్ణ, రేలంగి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. పార్టీలో సాధారణంగా 3 సంవత్సరాలకు ఒకసారి సంస్థాగత పరమైనటువంటి మార్పులు చేర్పులు జరగడం అనేది సహజం. దానికి ఒక విధానం కూడా ఉన్నది. సభ్యత్వ నమోదు, ఆ తర్వాత క్రియాశీల సభ్యత్వం, ఆ తర్వాత బూత్ అధ్యక్షులు, బూత్ నిర్మాణం, తర్వాత మండలాధ్యక్షులు, ఆ పైన జిల్లా అధ్యక్షులు, ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షులు, ఆ తర్వాత జాతీయ అధ్యక్షులు. ఈ మార్పులన్నీ కూడా 3 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా అనివార్యంగా జరిగేటువంటి ప్రక్రియ మన భారతీయ జనతా పార్టీ. దానికి సంబంధించినటువంటి విధానం కూడా ఉన్నది. ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో దత్తు గారు వారికంటే ముందు మాట్లాడినటువంటి వారు కూడా చెప్పారు, సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాజమండ్రి చాలా బాగా చేసింది. ప్రారంభం ఒకంత మందగతిగా ఉన్నప్పటికీ ఆ తర్వాత బొమ్ముల దత్తు గారు కావచ్చు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, మీరందరూ నడుం బిగించి ఏ పరిస్థితిలో ఉన్నా సరే సభ్యత్వ నమోదులో రాజమండ్రి అగ్రగామిగా నిలబడాలి అనేటువంటి లక్ష్యంతో మీరందరూ పనిచేసినటువంటి సందర్భంలోనే ఈ జిల్లాలో మన సభ్యత్వం 1,00,000 పైబడి మనం చేసుకోగలిగాం అనేటువంటి విషయం మనం ఇప్పుడు గమనించాలి. ఆ తర్వాత బూతుల యొక్క నిర్మాణం మన పద్ధతి ప్రకారం ఆరోలు వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి శక్తి కేంద్రంలో ఉన్నటువంటి వారిని సంప్రదించడం, బూత్లో ఉన్నటువంటి కార్యకర్తని కూర్చోబెట్టడం, వారితో మాట్లాడటం, ఆ తర్వాత బూత్ అధ్యక్షుల యొక్క నియామకం అందరి సమ్మతితోటి అక్కడ చేయడం.
ఆ తర్వాత మండలాధ్యక్షులు, ఇక్కడ ఉన్నటువంటి వారు మీరందరూ మండలాధ్యక్షులు, మండల ప్రతినిధులు కూడా ఇక్కడ ఉన్నారు. మండలాధ్యక్షుల యొక్క ఎన్నిక ప్రక్రియ కూడా అద్భుతంగా మన రాష్ట్రంలో మనం చేసుకోగలిగాం. ఏదైతే విధానం ఉన్నదో ఆ మండలంలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి మోర్చా నాయకులందరినీ కూర్చోబెట్టి అందరితో మాట్లాడి అందరినీ సంప్రదించి వారి మనోభావాలకు అనుగుణంగా ఎవరైనా ఒకరిని సూచించినట్లయితే వారిని ఏకాభిప్రాయంతో మండలాధ్యక్షులుగా నియామకం చేయడం జరిగింది. ఇప్పుడు జిల్లాధ్యక్షుడు, ఏదైతే విధానం మన మండలాధ్యక్షుడికి మనం అనుకరించామో అదే విధానాన్ని ఇక్కడ కూడా మనం అనుకరిస్తూ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో అదే విధంగా మండలాధ్యక్షులు, మండల ప్రతినిధులు వారందరితో మాట్లాడి సంప్రదించిన తర్వాత పేర్లు తీసుకోవడం, నామినేషన్లు తీసుకోవడం. నేను బూత్ లెవెల్కి వెళ్ళలేకపోయానని నేను చాలా మంది కార్యకర్తల్ని కొన్ని విషయాలు అడుగుతున్నాను. మీరు ఎన్ని బూతులు వేసారు అంటే 25 బూతులు వేసామన్నారు. ఒక ఆయన ఈసారి తప్పకుండా మండలంలో 15-20 మంది మంచివాళ్ళు వస్తారండి అన్నారు. ఇది మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాన్ని మీ ముందు నేను ప్రస్తావిస్తున్నాను. మరి అయితే మీరు ఎన్ని బూతులు వేశారు అంటే 20 మంది మండలంతో ఉండకుండా మరి మీరు బూత్ కమిటీలు వేశారు కదా అంటే వేశాం. పోలింగ్ బూత్లు ఎంతమంది యాక్టివ్గా ఉంటారంటే ఒక 3-4 ఉంటారు అన్నారు. 3-4 అంటే 20 బూతులు వేస్తే 30 బూతులు వేస్తే 60 మంది యాక్టివ్గా ఉండేటప్పుడు 60 మందికి బాధ్యతలు ఇవ్వండి. మోర్చాస్లో 60 మంది నాయకులను తయారు చేయాలి మండలంలో. ఆ లక్ష్యం కానీ మనం 60 మందికి బాధ్యతలు ఇచ్చినప్పుడు 6 మోర్చాల్లో 6 పొద్దులకి బాధ్యతలు ఇచ్చినప్పుడు వాళ్ళందరూ బూత్లో బాగా పనిచేస్తారు. మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయం, పార్టీ 6 కార్యక్రమాలు బూత్లో చేయమంటుంది, మన్ కీ బాత్ చేయమంటుంది, కానీ ఎవరు చేయడం లేదు కదా. ఎందుకు చేయడం లేదు? అతను నాయకుడు అనుకోవడం లేదు. మీరు బాధ్యత ఇస్తే అతనిలో ఒక యాక్టివిటీ జనరేట్ అవుతుంది. మీరు బాధ్యత ఇచ్చి అతనికి వికసిత భారత్ అనే కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేస్తే అతను నాయకుడు అవుతాడు. క్రమశిక్షణతో తన పని తను చేసుకుంటూ వెళ్తే ఏ విధమైనటువంటి విజయం వస్తుందని చెప్పి నేను ఈరోజు రుచి చూశాను. అదేవిధంగా ప్రతి కార్యకర్త ఈరోజు నా దగ్గరికి వచ్చి నన్ను పలకరిస్తూ ఉంటే నిజంగా వాళ్ళ కళ్ళల్లో అందరూ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటారు, కానీ వాళ్ళ కళ్ళతో నాకు శుభాకాంక్షలు తెలియజేయడం నాకు చాలా 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 ఆనందంగా ఉంది. నిజంగా రాష్ట్ర పార్టీ పెద్దలు ఏ విధంగా అయితే నా మీద నమ్మకం ఉంచి ఈ బాధ్యతను నాకు అప్పగించారో తప్పకుండా వారందరూ కూడా గర్వపడేలాగా, అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా నాగేంద్ర మా మనిషి, నాగేంద్రకి మేము పూర్తి అండగా ఉంటాం. ఎందుకంటే నాగేంద్ర క్షేత్రంలోకి వచ్చి తన పని తన బాధ్యతను నిర్వహిస్తున్నాడు కనుక మేము ఆయనకు అండగా ఉంటామని చెప్పి మీరందరూ కూడా ఆలోచన చేసే విధంగా నేను మీ ముందు నడుచుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జన్మగృహాన్ని పరిరక్షించి పూర్వ వైభవం తీసుకువస్తామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. వంకాయలవారి వీధిలోని కందుకూరి జన్మగృహాన్ని, మెయిన్ రోడ్లోని టౌన్ హాల్ను నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ ఘార్గే, కూటమి నాయకులు, పురావస్తు శాఖ అధికారులతో కలిసి బుధవారం సందర్శించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు జన్మగృహం దుస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పురావస్తు శాఖ పరిధిలో ఉన్న జన్మగృహం పునరుద్ధరణకు సంబంధిత శాఖ కమిషనర్తో మాట్లాడానని, ఎంత ఖర్చైనా వెనుకాడకుండా జన్మగృహానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. ఇక్కడే కందుకూరి మొట్టమొదటి వితంతు పునర్వివాహం చేశారని, నేటి తరానికి విద్యార్థులకు కందుకూరి వీరేశలింగం గొప్పతనంతో పాటు సమాజానికి ఆయన యావదాస్తిని దారపోసిన గొప్పతనాన్ని తెలియజేయాలని, దీనికోసం విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. అలాగే టౌన్ హాల్ పురమందిరంలో ఉన్న గ్రంథాలయంలోని పుస్తకాలు చెదలు పట్టాయని, ఈ విషయాన్ని తాను రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్
కోటేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పారు. వాటిని సంరక్షించే ప్రక్రియలో భాగంగా డిజిటలైజేషన్ చేసేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ముందుకు వచ్చిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. కందుకూరి ఆస్తులు 4 విభాగాలుగా ఉన్నాయని, జన్మగృహం పురావస్తు శాఖ ఆధీనంలో టౌన్ హాల్ ప్రైవేట్ కమిటీ నిర్వహణలో, వీటి విద్యా సంస్థలు విద్యాశాఖ పరిధిలో హితకారిణి సమాజం ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఉందని, ఈ 4 విభాగాలను సమన్వయం చేసుకుంటూ కందుకూరి ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాల్సి ఉందని చెప్పారు. నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గే మాట్లాడుతూ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం జన్మగృహం పునరుద్ధరణకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కూటమి నాయకులు, అధికారులు ఆయన వెంట ఉన్నారు. పార్లమెంట్లో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గురించి అవమానకరంగా మాట్లాడిన హోంమంత్రిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. పార్లమెంట్లో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి అవమానకరంగా మాట్లాడిన అమిత్ షాకు వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి అధ్యక్షతన స్థానిక కంబాల చెరువు వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం నుంచి గోకవరం బస్టాండ్ దగ్గర బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ వారి విగ్రహం వరకు సుమారుగా 500 మందితో అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిడబ్ల్యూసి సభ్యులు శ్రీ గిడుగు రుద్రరాజు, ఏఐసిసి జాయింట్ సెక్రటరీ డాక్టర్ పాలక్ వర్మ పాల్గొన్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన మహత్తర రాజ్యాంగాన్ని తొలగించాలని, అలాగే మతాల పేరుతో ప్రాంతాల వారీగా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న ఆర్ఎస్ఎస్ భావజాలంతో కూడిన రాజ్యాంగాన్ని నిర్మించాలని బీజేపీ వారు విశ్వ ప్రయత్నం చేస్తున్నారని, దీనివల్ల దేశం సంపద అంతా కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడమే ముఖ్య కారణమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉండగా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం గాని దేశ సంపదను దోచిపెట్టడానికి అన్ని విధాలుగా రక్షణగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, ట్రైనింగ్ ఇన్ఛార్జ్ జంగా గౌతమ్, జిల్లా ఇన్ఛార్జ్ కొలనుకొండ శివాసి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్ రామారావు, కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సాకా పుల్లారావు, డాక్టర్ వడియార్, హ్యూమన్ రైట్స్ చైర్మన్ పట్నాల శ్రీనివాస్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మోతా శారద, కోఆర్డినేటర్స్ కారింకి వెంకటేశ్వరరావు, సిటీ ప్రెసిడెంట్ మేడవరపు భద్రం, यहाँ पर हम खड़े हैं, हम सभी को गर्व है। यहाँ पर हम सभी कांग्रेस के सदस्यों को इस धरती पर गर्व है। ये धरती को आज़ादी किसने दिलवाई? उन लड़ाइयों ने, उन आज़ादी के शहीदों ने जो समानता, लोकतंत्र और न्याय पर अपनी विचारधारा मूलभूत से मानते थे। इसको आज़ादी दिलाने में बहुत सारे शहीदों ने अपना खून पसीना एक किया और आज़ादी दिलाई, और इन्हीं मूल सिद्धांतों पर हमारा संविधान बना था। और वो संविधान की पहल अंबेडकर साहब जी के अगुवाई में करवाई गई थी। आप सभी ने देखा कि अंबेडकर जी जो उस दौर पर महिलाओं के लिए, गरीबों के लिए, किसानों के लिए लड़ाई लड़ रहे थे, उस दौर में भी आरएसएस थी जो उनके पुतले जलाती थी, क्योंकि वो महिलाओं के अधिकारों की बात कर रहे थे। आज के दौर में आप देख रहे हो कि संसद के अंदर, ये संसद जो आज़ादी के बाद, वहाँ पर बहुत सारी सरकारें आई और गई, केवल कांग्रेस की नहीं, दूसरी पार्टियों की भी सरकारें आई, परंतु कभी भी संसद में किसी नेता का, किसी लड़ाइये का, किसी शहीद का जिन्होंने आज़ादी दिलाई हो, उनका अपमान नहीं किया गया। परंतु हाल ही में आपने देखा होगा कि संसद में गृह मंत्री अमित शाह ने अंबेडकर जी के ऊपर इतनी खराब टिप्पणी की, जिन्होंने हमें ये मूल सिद्धांत अधिकार दिए हैं संविधान के माध्यम से। और ये जो संविधान है वो केवल एक किताब नहीं है, ये संविधान वो पुस्तक है जो हमारे लोकतंत्र का हथियार है, जो आप सभी को, हम सभी को यहाँ पर आज़ादी से, लोकतंत्र से, समानता से और न्याय से जीने का अधिकार देते हैं।
परंतु वो क्यों इसे ख़त्म करना चाहते हैं? आपको अगर याद हो तो 2024 के लोकसभा चुनाव में भी ये लोग प्रचार करते थे कि हम संविधान को बदल देंगे। वो संविधान को क्यों बदलना चाहते हैं? वो संविधान को इसीलिए बदलना चाहते हैं क्योंकि वो 2-4 उद्योगपतियों के हाथ में ये देश सौंपना चाहते हैं। परंतु कांग्रेस ये अपमान नहीं सहेगी, आम्बेडकर जी का अपमान नहीं सहेगी, हिंदुस्तान का अपमान नहीं सहेगी, क्योंकि अगर संविधान को कमजोर कर रहे हैं तो वो आपको कमजोर कर रहे हैं, वो मुझे कमजोर कर रहे हैं। अमित शाह ने ये जो टिप्पणी की है, जो बाबा साहेब आम्बेडकर जी जो इतने बड़े नेता रहे हैं और जिन्होंने इस देश को लोकतंत्र दिया है, उनके सामने ये इतनी निंदा की है, इसका हम अपमान नहीं सहेंगे और हम उनसे उनका इस्तीफा मांग करते हैं। जय बापूजी, जय भीम, जय संविधान। కర్ణాటకలోని బెల్గావిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. 100 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మహాత్మా గాంధీ గారు పనిచేశారు. గాంధీ గారు ఏనాడు కూడా రాజకీయ పదవి కోసం ఆశించినటువంటి వ్యక్తి కాదు. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అస్పృశ్యత నివారణ, దళితులందరినీ ఆలయాల్లోకి ప్రవేశించాలి, దళిత పేటల్లో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా మెయిన్ స్ట్రీమ్ వీధుల్లోకి తీసుకురావాలని ఆనాడు ఆయన ఆలోచన చేస్తే దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా గాంధీ గారు అధ్యక్ష అయితే బాగుంటుందంటే ఆ రోజున బెల్గావిలో కాంగ్రెస్ సెషన్ జరిగింది. 100 years అయినటువంటి నేపథ్యంలో తిరిగి దళితుల యొక్క ఔన్నత్యం కోసం, బలహీన వర్గాల ఔన్నత్యం కోసం, మైనారిటీల ఔన్నత్యం కోసం కాంగ్రెస్ పార్టీ పునరంకితం అవుతోంది. సో వాళ్ళ యొక్క అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తాము. భారతీయ జనతా పార్టీ పలు సందర్భాల్లో భారత రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తోంది. రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలని ప్రయత్నం చేస్తోంది? ప్రధానమంత్రి గారు మొన్న ఎన్నికల్లో చేశారు, అప్కి పార్ 400 పార్ అంటే 400 సీట్లు కావాలన్నారు. అయినప్పటికీ దేశ ప్రజలు తిరస్కరించారు. అంటే ప్రజలు రాజ్యాంగాన్నే కోరుకుంటున్నారు కానీ భారతీయ జనతా పార్టీని కానీ ఆర్ఎస్ఎస్ని కాదు. సో డెఫినెట్గా అంబేద్కర్ గారి ఆలోచన విధానం కొనసాగే విధంగా గాంధీ నెహ్రూ కుటుంబ వారసత్వాన్ని, నాయకత్వాన్ని పెట్టుకుని మేమందరం కూడా వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాము. మా డిమాండ్ అమిత్ షా రాజీనామా చేయాలి, లేదా ప్రధానమంత్రి రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి అమిత్ షాని ఇమీడియట్గా శాక్ చేయాలి. దానికోసం జాతీయ స్థాయిలో పోరాటం జరుగుతోంది. నిన్ననే మళ్ళీ అక్కడ మీటింగ్ జరగడం జరిగింది. తర్వాత కూడా ఈ నెల 27వ తేదీ నాడు అంబేద్కర్ గారు జన్మించినటువంటి మావో అనేటువంటి ప్రదేశంలో, మధ్యప్రదేశ్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ర్యాలీని ఏఐసిసి చేయబోతోంది. ఒక ఇయర్ లాంగ్ యాక్టివిటీని ఇదే సంవిధానం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కాపాడాలి, మహాత్మా గాంధీ గారి నేతృత్వాన్ని కాపాడాలనేటువంటి నేపథ్యంలో 1 సంవత్సరం పాటు ఈ కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. స్టేట్ ఇన్ఛార్జ్ శివాజీ గారు, అలాగే ఇక్కడ స్టేట్ లీడర్స్ చాలా మంది వచ్చారు. కిరణ్ గారు, అలాగే గౌతమ్ గారు, వాళ్ళందరూ కూడా చాలా మంది రావడం జరిగింది. ఈవేళ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ భారీ ఎత్తున, మామూలుగా కాదు, కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఉందని అనుకునే విధంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యు వారు, యూత్ కాంగ్రెస్ వారు, మొత్తం మెయిన్ కాంగ్రెస్ వారు, మహిళా కాంగ్రెస్ వారు అందరూ కూడా పాల్గొన్నారు. ఇక్కడ మీరు చూస్తుంటే జనం తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం వచ్చిందనే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఇక్కడ జై బాపూజీ అన్నందుకు ఫస్ట్ ఇక్కడ బాపూజీ గారి విగ్రహానికి దండలేసి ఇక్కడి నుంచి ర్యాలీగా వాకారం బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి జై భీమ్ 2 పాయింట్ అక్కడ అంబేద్కర్ విగ్రహానికి దండలేసి జై సంవిధానం అని చెప్పి అక్కడ మనం ఏదైతే రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం అనుకుంటున్నామో దాని మీద ప్రజలను ఉద్దేశించి వచ్చిన నాయకులు మాట్లాడటం జరుగుతుంది. ఇదైన వెంటనే పేపర్ మిల్ గేట్ ఎదురుగుండా ఉన్నటువంటి కృష్ణసాయి కళ్యాణ మండపంలో జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల యొక్క సమావేశం జరుగుతుంది. ఆ సమావేశానికి కూడా మొత్తం అందరూ కూడా వస్తారు. అలాగే పత్రికా సోదరులందరూ కూడా వచ్చి జయప్రదం చేయాలని కోరుతున్నాం. మరి ఒకటే డిమాండ్, ఈ అమిత్ షా గారు రాజీనామా చేస్తాడా లేకపోతే నరేంద్ర మోడీ గారు ఆయన బర్తరఫ్ చేస్తాడా? ఈ రెండిట్లో ఏదో జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ ని మరిగా అమలు చేయకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ అవసరమైతే 1 సంవత్సరం పొడుగును కూడా ఈ ఉద్యమం ఇలా కొనసాగిస్తారు. రాజమండ్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు ప్రజా ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. న్యాయవాదుల సంక్షేమమే మా ధ్యేయం. రాష్ట్ర టూరిజం మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ న్యాయవాదుల సంక్షేమమే తమ ధ్యేయమని, అందుకోసం తాము సాయశక్తులా కృషి చేస్తామని రాష్ట్ర టూరిజం మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కందుల దుర్గేష్ పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి,
రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు తవ్వల వీరేంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాల సుబ్బారావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు న్యాయవాదుల సంక్షేమానికి అందిస్తున్న కృషిని వివరించారు. బార్ అసోసియేషన్ భవన నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పెల్లూరి రమేష్, వైస్ ప్రెసిడెంట్ నాగదేవర స్వర్ణపాప, ట్రెజరర్ కర్రా హనుమంతరావు, జాయింట్ సెక్రటరీ దర్నాలకోట వెంకటేశ్వరరావు, స్పోర్ట్స్ సెక్రటరీ కాశీ శ్రీనివాసరావు, లైబ్రరీ సెక్రటరీ కొత్తపల్లి శ్రీనివాస్, లేడీ రిప్రజెంటేటివ్ కొండేటి వరలక్ష్మి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు పిఎల్ఎన్ ప్రసాద్, పిట్టా చంద్రశేఖర్, వీరు అరుణ్ కుమార్, రామ్మోహన్, మాధారపు మణికంఠ, సీనియర్ న్యాయవాదులు సిహెచ్ ప్రభాకర్ రావు, కృష్ణ కపూర్, ఎన్బి సుబ్రహ్మణ్యం, రాజపల్లి ప్రసాద్, నామా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున సన్మాన రూపాన స్వతగా మేము అనేక సందర్భాలు వచ్చాం కానీ ఇలా మాట్లాడే అవకాశం లేదు. ఈరోజు ఒక శాసనసభ్యుడిగా మీ ముందు ఇలా ఒక శాసనసభ్యుడిగా మాట్లాడి ఇలాంటి ఒక ప్రతిష్టాత్మకమైన బార్ అసోసియేషన్లో మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా నమస్కరించుకుంటూ, మరి ఇందాకే చెప్తా ఉన్నారు 1895 ఈ రాజమండ్రి బార్ అసోసియేషన్, అలాగే గోల్డెన్ జూబ్లీ కూడా 1945లో. ఆనాటి నుంచి కూడా నేను గమనిస్తూ ఉన్నాను బార్ అసోసియేషన్ వారు ఇక్కడ ఉన్న న్యాయవాదుల యొక్క సంక్షేమం కోసం, వారి యొక్క అభ్యున్నతి కోసం ఏ విధంగా కృషి చేస్తూ ఉన్నారన్నది నా కళ్ళతో ప్రత్యక్షంగా నేను చూసిన వాడు. అలాగే ఇప్పుడు కూడా ఈ సమాజ శ్రేయస్సు కోసం ఆలోచిస్తూ ఉన్నది ఈ రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్. సమాజంలో ఉన్న ఏదైతే అసమానతలు కానివ్వండి, సమస్యల పైన కానివ్వండి, ఎప్పటికప్పుడు నిత్యం పోరాడుతూ మాలాంటి వారి ఎంతమందినో యువ నాయకులకి స్ఫూర్తిదాయకంగా ఈరోజు రాజమండ్రి బార్ అసోసియేషన్ ముందుకెళ్తా ఉంది. ఇందాకే చెప్పినట్లుగా సుమారు 1800 మంది న్యాయవాదులు ఈ యొక్క షెల్టర్లోని వారి యొక్క వృత్తిని చేస్తూ సమాజంలోని అనేక మంది పీడిత వర్గాలు కానివ్వండి, లేకపోతే ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో వారందరికీ అండగా నిలబడుతున్న ఈ 1800 మంది న్యాయవాదులకు కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి ఇక్కడి నుంచి అనేక మంది జడ్జిలుగా వెళ్ళారని చెప్తా ఉన్నారు. హైకోర్టు జడ్జిలుగా కూడా ఎంపికైన వారు కూడా ఉన్నారు. మరి తెలుగుదేశం అనగానే ఒక సామాజిక బాధ్యత, న్యాయ వ్యవస్థ పైన ఒక ఉన్నతమైన ఆలోచన, గౌరవం కలిగిన పార్టీ. ఈ ఆలోచనలు ఉన్నాయి కాబట్టే ఆనాడు ఏదైతే ప్రాక్టీషనర్స్ ఉన్నవారు దురదృష్టవశాత్తు మరణిస్తే బార్ కౌన్సిల్ నుంచి 5 లక్షలు ఇవ్వడం, మ్యాచింగ్ గ్రాంట్ కింద గవర్నమెంట్ నుంచి 4 లక్షలు ఇవ్వడం ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి దాని ఆచరణలో పెట్టిన విధానం బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఆచరణలో కూడా ఉన్నది, ఇంప్లిమెంట్ కూడా అవుతా ఉంది. అంటే ఒక న్యాయ వ్యవస్థ పైన ఆయనకున్న గౌరవం, ఏం చేసినా కూడా చట్టం లోబడి చెయ్యాలన్న విశ్వాసం, ఆ ఆలోచనతో ఈ రోజు దాకా కూడా రాజకీయాలు నడుపుతా ఉన్నారు. వ్యవస్థలో ఉన్న మేమందరం కూడా అదే ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం. కానీ పురుషులు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా పోరాటం చేసిన వాళ్ళు, అలాంటి శక్తివంతమైన బార్ అసోసియేషన్ ఇక్కడ ఉంది. నేను సాధించుకుంది ఏదైనా 42 ఏళ్ళు ఉంటే మీలాంటి అభిమానం సాధించుకోగలిగాను, ప్రోత్సహించే వాళ్ళని సాధించుకోగలిగాను. అది నిలబెట్టుకోవడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. ఈరోజు ప్రభుత్వం మారింది. ఏం చేస్తున్నాయో ప్రభుత్వం అంటే నేలను వేసుకుని ఎత్తుకుంటా ఉన్నాం. నేల మోసిన నేలను మనం ఎత్తుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. వాళ్ళు ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీరు చేసిన పోరాటం, మీరు మొదలుపెట్టారు, మా అందరిని ప్రోత్సహించారు. అసలు ఈ టైటిల్ యాక్ట్లో ఏముందనేది 2 రోజులుగా నేను స్టడీ చేసుకుంటా ఉన్నాను. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో కడియ మండలంలో 4 విలేజ్ని మొత్తం విలేజ్ని 22 ఏలో పెట్టేశారు. విలేజ్ అలాగే తిలక రోడ్డు ఉంది. తిలక రోడ్లో ఒక ప్రాంతం అంతా కూడా 22 ఏలో పెట్టేశారు. అంటే దేనికి పెట్టారు? ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా ఇవన్నీ ప్రొహిబిషన్ పెట్టి 4 లక్షల ఎకరాల ప్రొహిబిషన్ లిస్టులో పెట్టి
కబ్జా చేయడం కోసం కాదు, దేనికోసం పెట్టారు. అందుకని మీ కోరిక ప్రకారం ప్రభుత్వం ఫస్ట్ బిల్లు అసెంబ్లీలో పెట్టింది ల్యాండ్ రైట్ యాక్ట్ రద్దు చేయడం. దానివల్ల రక్షణ కల్పించడం జరుగుతూ ఉంది. ఇది ప్రజాప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, అటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినాయి. ప్రజల ఆలోచన అనుగుణంగా పనిచేయాలనే నిర్ణయంలో మనం ముందుకు వెళ్తున్నాం. మనకు సంబంధించి మన బార్ అసోసియేషన్కి సంబంధించి ఆ రోజు చంద్రబాబు గారిని తీసుకొచ్చిన కార్యక్రమాన్ని మనం చేసుకోగలిగాం. ఇవాళ కోర్టులు కూడా పునఃప్రారంభం అవుతున్నాయి. అవన్నీ కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు బార్ అసోసియేషన్ బిల్డింగ్ గురించి చెప్పారు, కోర్టుల గురించి చెప్పారు. ఎందుకంటే సంఖ్య పెరిగింది. కోర్టుల పరిధి కూడా పెరగాల్సిన అవసరం ఉంది. కోర్టులు పెరగాల్సిన అవసరం ఉంది. వేగంగా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో జరుగుతున్న ప్రక్రియ నేను ఒక సీనియర్ శాసనసభ్యుడిగా గమనిస్తున్నానంటే ఆలస్యం అమృతం విషయం. న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఏదో మొత్తం సామెత ఉంటుంది, గెలిచిన వాడేమో ఇంటికి వెళ్ళి ఎట్టాడంట, ఓడిన వాడు కోర్టు దగ్గర ఎట్టాడంట. ఎన్నాళ్ళు పడుతుంది? 12 సంవత్సరాలుగా కేసులు బెయిల్ మీద ఉండే పరిస్థితి ఎందుకు ఉంటుంది? నేను సత్వర న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వాలు కూడా న్యాయ వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. న్యాయవాద వృత్తిలో లేవు కనుక, న్యాయవాదులు కాదు కనుక ఇక్కడికి వచ్చే అవకాశం ఉండదు. అయితే రాగలిగితే రాజకీయ ముద్దాయిలుగా వస్తామేమో కానీ లేకపోతే వేరేగా వచ్చే అవకాశం ఉండనప్పటికీ కూడా మమ్మల్ని ప్రజాప్రతినిధులుగా ప్రభాకర్ గారు చెప్పినట్లుగా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎవరు నెగ్గితే వారిని సన్మానించుకోవటం, అభినందించడం, తద్వారా వారి నుంచి కొంత సపోర్ట్ని బార్ అసోసియేషన్కి మాత్రమే కాకుండా సమాజానికి కూడా అందించాలనేటువంటి ఆలోచనతోటి ఈ అభినందన పురస్కారాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా గొప్ప విషయం ఇది. ముఖ్యంగా ఒక పక్కన ఉప్పాడ సుబ్బారావు గారు స్పష్టంగా మీకున్నటువంటి సమస్యల మీద వాటిని ఏ రకంగా పరిష్కరించుకోవాలనేటువంటి విషయంలో మా పాత్ర గురించి వారు స్పష్టంగా నివేదించడం జరిగింది. అది ఒక పక్కన ఉండగా మరో పక్కన ఇక్కడ చూస్తే ఈ బార్ అసోసియేషన్ చూస్తే కాకినాడకి హెడ్ క్వార్టర్స్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ అయినప్పటికీ కూడా జిల్లా కోర్టు తొలి నుంచి కూడా రాజమండ్రిలోనే ఉంది. రాజమండ్రికి న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కోర్టులు సాధారణంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉండవలసినటువంటి కోర్టులు ముందు నుంచి కూడా ఇక్కడే ఉన్నాయి. దానికి ఇందాక వారు చెప్పినట్లుగా ఒకప్పుడు ఇది గోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు కలిపి ఉన్నటువంటి ఈ జిల్లా గోదావరి జిల్లాగానే వ్యవహరించేవారు. అప్పుడు తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా లేదు, గోదావరి జిల్లాగా ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ ఈ కోర్టులు ఏర్పాటు చేయడం వల్ల వీటికి శతాధిక వసంతాల చరిత్ర ఏర్పడింది. ఎంతో అద్భుతమైనటువంటి కేసులు ఇక్కడ నడిచినాయి, చరిత్రాత్మకమైనటువంటి కేసులు నడిచినాయి. దానికి వచ్చినటువంటి తీర్పులు కూడా చాలా చరిత్రాత్మకమైనటువంటి తీర్పులు వచ్చినటువంటి సందర్భాలను కూడా ఈ ప్రాంతం నుంచి మనం చూసాం. అదేవిధంగా ఎంతోమంది గొప్ప గొప్ప న్యాయవాదులు, అద్భుతంగా వాదించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి న్యాయవాదులు, వారు చూపించినటువంటి ప్రతిభ, దాని మీద వచ్చినటువంటి తీర్పులు ఇవాళ దేశం మొత్తం మీదే ఒక ప్రత్యేకతను సంపాదించుకునే విధంగా ఈ రాజమండ్రి బార్ అసోసియేషన్ ఉంది అనేటువంటి మాటను కూడా నేను ప్రత్యేకంగా మనం చేయగలను. దాంతోపాటు ఎప్పుడు బార్ అసోసియేషన్ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా రాజమండ్రి బార్ అసోసియేషన్ ఎన్నికలు అంటే దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది కూడా. వేరే ఊళ్ళలో వేరే ప్రాంతాల్లో జరిగేటువంటి ఎన్నికల కంటే కూడా రాజమండ్రి బార్ అసోసియేషన్కి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ జరిగేటువంటి ఎన్నికలు బయట రాజకీయాలకు సంబంధించిన ఎన్నికల స్థాయిలో జరుగుతాయి. దానికి కారణం ఈ అసోసియేషన్కు ఉన్నటువంటి గొప్పతనం అనేటువంటి మాటను కూడా అనేక సార్లు తిరిగిన తర్వాత మా కృషి ఫలించింది. రాజమండ్రికి పోక్సో కోర్టు తీసుకోవాలని శాంక్షన్ చేశారు. అయితే సమస్య ఏంటంటే అది ఎక్కడ పెట్టాలనేది ఇప్పుడు సమస్య వచ్చి కూర్చుంది. శాంక్షన్ అయింది, ఫైనాన్షియల్ శాంక్షన్ అయిపోయింది, సుప్రీంకోర్టు అంగీకరించింది, హైకోర్టు అంగీకరించింది. కాబట్టి ఇప్పుడు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. కాబట్టి ఆ ప్లేస్ కోసం ఎదుగుతున్నాం. ఆ ప్లేస్ కనుక దొరికితే జిల్లా న్యాయమూర్తి గారు కూడా చెప్పేది ఏంటంటే ఆ ప్లేస్ కనుక మీరు చూపించగలిగితే డెఫినెట్గా ఇమ్మీడియట్గా పోక్సో కోర్టుని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాము. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్నపిల్లల మీద జరిగిన అత్యాచార కేసులు విచారణకి త్వరితగతిన అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. దానికి ప్రజాప్రతినిధులు దాని మీద కూడా దృష్టి పెట్టేసి దాన్ని ఎలా ఎందుకంటే గతంలో
ఏసీబీ కోర్టు నేను ప్రెసిడెంట్గా ఉండగా తీసుకొచ్చాను ఉభయ జిల్లాలకు సంబంధించి. అప్పుడు స్థలం లేకపోతే ఆనాడు జీపీగా ఉన్నవాళ్ళు, ప్రసాద్ లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా కలిసి మున్సిపల్ కంబాల చెరువు దగ్గర నుండి మున్సిపల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దాన్ని శుభ్రం చేసి లీజుకు తీసుకొని ఏసీబీ కోర్టుని అక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఉభయ గోదావరి జిల్లాలకి ఏసీబీ కోర్టు అక్కడే. అప్పుడు కూడా జస్టిస్ ప్రవీణ్ గారిని తీసుకొచ్చేసి వాళ్ళ అబ్బాయి పెళ్ళి ఉన్నా కానీ రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చేసి ఓపెన్ చేయించాం. కాబట్టి అలాగనే ఇంకా ఇప్పుడు కమర్షియల్ కోర్టుకు వచ్చేటప్పటికి మొత్తం కూడా బ్యాంకులకు సంబంధించిన లావాదేవీల విషయం విశాఖపట్నంలో ఉంది ఇప్పుడు కోర్టు. కాబట్టి దాన్ని కమర్షియల్ కోర్టులు ఏవైతే ఉన్నాయో ఎడిషనల్ కమర్షియల్ కోర్టు కానీ లేకుంటే కమర్షియల్ కోర్టు కానీ రాజమండ్రిలో ఎస్టాబ్లిష్ చేస్తే ఇది కేంద్ర ప్రభుత్వం చేయవలసిన అంశం అయితే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. అయితే దాన్ని మనం ఇక్కడ కమర్షియల్ కోర్టు ఎస్టాబ్లిష్ చేస్తే లిటిగెంట్ పబ్లిక్ కూడా అందుబాటులో ఉంటుంది. బార్ అసోసియేషన్, ప్రెస్టీజియస్ బార్ అసోసియేషన్ 1895లో స్థాపించినటువంటి బార్ అసోసియేషన్లో మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు ఈ బార్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఏర్పడడంలో ఇందాక పెద్దలు ప్రసంగించారు, నిజంగా కూడా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది చాలా మార్పు తీసుకొచ్చినటువంటి విషయం మనందరం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజున ఒక సాదాసీదా ఒక నలుగురు అడ్వకేట్స్ వెళ్ళి మా యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు ప్రస్తుత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో చాలా లొసుగులు ఉన్నాయి, దీన్ని మనం బయటికి తీసినట్లయితే చాలా ఉపయోగం ఉంటుంది, ప్రజలు నాశనం అయిపోయే పరిస్థితి ఉంది, ప్రజల ఆస్తులకి భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెడితే పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా వారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మీలాంటి అడ్వకేట్స్ వెళ్ళి వారు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వారు స్పందించినటువంటి తీరు నుండి మొదలైనటువంటి విప్లవం ఖచ్చితంగా మీ అడ్వకేట్స్ పాత్ర అనేది ఒక 30% ఈ కూటమి గెలవడంలో ఉందనే విషయం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ దాన్ని నిజంగా కానీ అది ప్రజలకు తెలిసి ఉండకపోతే ఈరోజు ఇంత మెజారిటీలు వచ్చేది కాదు. గెలిచే వాళ్ళం కానీ ఇంత మెజారిటీ రావడానికి మాత్రం ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్లో ఈ యొక్క అడ్వకేట్స్ తీసుకొచ్చినటువంటి అవేర్నెస్ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజమండ్రిలోని క్వారీ కోతుల సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపించకపోతే ఏ క్షణంలో అయినా తాను దీక్షకు దిగుతానని క్వారీ ప్రాంత భారతీయుడు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు హెచ్చరించారు. స్థానిక ప్రజలతో కలిసి సుబ్బారావు నగర్ క్వారీ గోతుల వద్ద బుధవారం ఆయన జాతీయ జెండా చేతబూని అంబేద్కర్ నీలిరంగు కండువా మెడలో ధరించి ఆందోళనకు దిగారు. క్వారీ గోతులు వెంటనే పూడ్చాలని, యజమానులు మొండి వైఖరి విడనాడాలని, సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వీడి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని వారంతా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొండబాబు మీడియాతో మాట్లాడుతూ క్వారీ గోతులు పూడ్చాలని ఏళ్ల తరబడి పోరాడుతున్న తాను 2011లో కోర్టును ఆశ్రయించానని, గోతుల్లో పడి ఎవరు చనిపోకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంబంధిత అధికారులు సరిగ్గా చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. గోతుల్లో నీరు చేరి దోమలు పెరిగిపోయాయని, వీటి వల్ల సుబ్బారావు నగర్, సింహాచల్ నగర్ ప్రాంతాల్లో నివసించే పేద ప్రజలు డెంగీ, మలేరియా, ఫైలేరియా వంటి రోగాల బారిన పడుతున్నారని కొండబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ క్వారీ గోతుల ప్రాంతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఇక్కడ రైల్వే, రెవెన్యూ, ప్రభుత్వ క్వారీలు కూడా ఉన్నాయని, ప్రభుత్వం దీనిని వాడుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. పేద ప్రజలు నివసించే ఈ ప్రాంతాన్ని మాజీ మంత్రి, పేద ప్రజల ఆశాజ్యోతి బత్ర సుబ్బారావు సేవా సమితి పేరున వారికి ఉపయోగపడే విధంగా చేయాలని కోరారు. నగరపాలక సంస్థ గత కమిషనర్ విజయ్ రామరాజు హయాంలో 4 క్వారీ యజమానులు తమ క్వారీ స్థలాలను ఇచ్చేశారని, మిగతా వారు కూడా అలాగే ప్రభుత్వానికి రాసిస్తే బాగుంటుందన్నారు. క్వారీ గోతుల్లో పడి ప్రజలు చనిపోతుంటే ఎంతకాలం ఉపేక్షించాలని కొండబాబు ప్రశ్నించారు. ఈ నెల 19న దీక్ష చేయడానికి సన్నద్ధమయ్యానని, డీఎస్పీ వచ్చి సర్ది చెప్పారని, ఆయన మాట కాదనలేక ఆగానని చెప్పారు. సమస్యను ఇలాగే సాగదీస్తుంటే ఈసారి తనను ఎవరూ ఆపలేరని, ఏ క్షణంలో అయినా దీక్షకు దిగుతానని కొండబాబు హెచ్చరిక జారీ చేశారు.
రాజమండ్రి క్వారీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ క్వారీల్ని తక్షణమే పూడ్చాలని చెప్పేసి చాలా కాలంగా పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ పోరాటానికి మరి క్వారీ యాజమాన్యం మొండి వైఖరితో ఉన్నారు. మరి అధికారులు ఉన్నారంటే సంబంధిత అధికారులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా మరి వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించడం మరి ఈ విధంగా నడుస్తూ ఉంది. 2011లోనే కోర్టులో వేసాం. మరి ఇప్పటి వరకు కూడా కోర్టులో నడుస్తూ ఉంది. బ్లాక్ లిస్టులో పెట్టారు, అరెస్టులు చేయమని, క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పారు, చుట్టూ ఫెన్సింగ్ చేయమని చెప్పారు. ఇంత చెప్తున్నప్పటికీ కూడా క్వారీ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళు మొండిగా వైఖరితోటే ఉన్నారు. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్ కూడా మేము సూచించేది ఏంటంటే, ఈ క్వారీల్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మరి మా ఏరియాలో కంపోస్టులు, కబేళాలు, రకరకాల చెత్త చెదారాలతో ఉన్నటువంటిదే తప్ప మేమంతా పేదోళ్ళు నివసించేటటువంటి ప్రాంతాలు ఇవి. ఆ ప్రాంతంలో నిర్లక్ష్యం చేస్తే పేదోళ్ళ పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోండి. పేదోళ్ళ కోసం ఎన్నో చేస్తున్నాం అన్నారు. మరి ఆ చేసేది ఏదైనా ఉంటే మేము చేసేటటువంటి పోరాటంలో ఏదైతే ఈ సమస్య ఉందో నిజమైన సమస్య కాదనేది గుర్తించండి. గుర్తించి ఒకవేళ అవసరమైతే గవర్నమెంట్ తీసుకొని, గవర్నమెంట్ దేనికి వాడినా మాకు అభ్యంతరం లేదు. అలాగే ఇక్కడ చాలామంది ఒక్కొక్క ఇంట్లో 4-5 కుటుంబాలు కాపురాలు ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వాళ్ళకి మరి ఈ పక్కనే రెవెన్యూ ఉంది, రైల్వే ఉంది, ఇరిగేషన్ ఉంది. ఇవన్నీ కోరికలు తమిళులన్నీ కూడా కొన్ని ఉన్నాయి. వాటిని కూడా కప్పెట్టినట్టయితే పేదవాళ్ళకి ఇళ్ళకి ఇవ్వడానికి కూడా వీలవుద్ది. గవర్నమెంట్ కూడా తక్షణం చూడాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి మహానుభావుడు ఈ ప్రాంతానికే కాదు అనేక ప్రాంతాల్లో పేద ప్రజలకి 5-5 సెంట్లు భూములు ఇచ్చినటువంటి మహానుభావుడు శ్రీ బత్తిన సుబ్బారావు గారు. మరి ఆయన రాజకీయాల్లో అరుదైనటువంటి వ్యక్తులు ఉంటారు. అలాంటి వ్యక్తికి ఇక్కడ ఒక పేరు పెడితే కూడా మేము బత్తిన సుబ్బారావు సేవా సమితిగా కూడా మేము చాలా సంతోషిస్తాం. మరి ఇది టూరిజం చేస్తానని గతంలో కమిషనర్ ఏదైతే విజయరామరాజు గారు ఉన్నారో ఆ విజయరామరాజు గారు పాపం ఆయన ఇంకొక సంవత్సరం పాటు ఉండిపోతే ఈ వానర్స్ డైరీ క్వారీలన్నీ లాక్కున్నాం. కానీ ఆ రోజు ఆయన ఉన్నప్పుడే తొలి సమావేశానికే ఆయనకి 4 ఇచ్చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చారు. అంత ఘాటుగా స్పందించి ఆ కమిషనర్ గారు విజయరామరాజు గారు చేసినటువంటి ఈ పని ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా 4 రాసి ఇచ్చేశారు. మిగతా వాళ్ళు కూడా గవర్నమెంట్కి రాసి ఇచ్చినట్టయితే అది గౌరవం ఉంటుంది. మరి కోట్లాది రూపాయలు సంపాదించుకొని మీరు నిమ్మకి నీరెత్తినట్టు పైకి బయటే ఉంటే ఇక్కడ క్వారీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చనిపోతూ ఉంటే మరి మీరు ఏ విధంగానూ స్పందించకపోతే మాత్రం నేనే ఆ క్వారీ కోతులనే నా డిమాండ్ ఏంటంటే ఈ పరిష్కారం కాకపోతే నేను అదిగో కనపడుతున్నటువంటి ఆ క్వారీ దిమ్మ మీద కూర్చొని నేను దీక్ష చేస్తాను. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ప్రాంగణాన్ని 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చంద్రరావుడు పేర్కొన్నారు. బుధవారం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చంద్రరావుడు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్ను అధికారులతో కలిసి పరిశీలించినట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా జాతీయ జెండా ఎగురవేయడం జరుగుతుందని పేర్కొన్నారు. వేడుకలకు వచ్చే అతిథులు, సభా వేదిక తదితర ఏర్పాట్లను పరిశీలించామని అన్నారు. స్టేజ్ ఏర్పాటు, బారికేడింగ్, వేడుకలు తిలకించేందుకు వచ్చే విద్యార్థులకు గ్యాలరీల ఏర్పాటుపై చేశామని అన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వేడుకలు నిర్వహించే క్రమంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల సమాహారంగా శాఖలు, శకటాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ సరఫరా, స్టేజ్ నిర్మాణంపై అధికారులకి, సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. సభ ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంప్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం వివిధ పాఠశాలల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులు జాతీయ స్ఫూర్తిని నింపే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మురళీకృష్ణ, ఇతర జిల్లా అధికారులు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. బీజేపీ పార్లమెంట్ అధ్యక్షుడిగా పిక్కి నాగేంద్ర నియామకం. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి.
పార్లమెంట్లో అవమానకరంగా మాట్లాడిన బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గురించి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకుల డిమాండ్. కందుకూరి జన్మగృహాన్ని పరిరక్షించి పూర్వ వైభవం తెస్తాం. పునరుద్ధరణకు పురావస్తు శాఖ ద్వారా తక్షణ చర్యలు. కందుకూరి ఆశయాలను ఆస్తులను కాపాడేందుకు కృషి. వీరేశలింగం విశిష్టతపై విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తాం. జన్మగృహం టౌన్ హాల్ సందర్శించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.